హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ హెన్నా ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని ఫింగర్ ట్రిక్ మెహందీ ఒకటి చూద్దామండి. ఫింగర్ ట్రిక్తోని హెవీ డిజైన్స్ కూడా పెట్టుకోవడం చాలా ఈజీ అనమాట. ఫింగర్ ట్రిక్తోని ఇలాంటి ఫ్లోరల్స్ వేయడం చాలా ఈజీ అండి. బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట. హెవీ డిజైన్స్ కూడా వచ్చేస్తాయి. మనం బేసిక్స్లో చెప్పుకున్నట్టుగా కాస్త బేసిక్స్ అనేవి అంటే ఫండమెంటల్స్ ఉంటాయి కదా, అవి ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. ఇలాగ స్పైరల్స్ అని, లీవ్స్ అని, ఫ్లోరల్స్ పెటల్స్ అని, అలాగే మనకి మ్యాంగో షేప్స్ అని ఉంటాయి కదా, ఇవి ప్రాక్టీస్ చేయాలండి. చేస్తే మాత్రం ఎవరైనా వేయచ్చు. హెన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిజినెస్ కూడా చేయొచ్చండి. ఇంట్లో ఉండే చక్కగా మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇది కూడా ఒక ఆర్టే కదా. అసలు ఇప్పుడు సర్నీస్ అని, మ్యారేజెస్ అని చాలామంది పెట్టించుకుంటున్నారు. చక్కగా ఇలాంటివి కానీ నేర్చుకుంటే మాత్రం ఈజీగా వేయచ్చండి. ఇంట్లో ఉండే ఎర్న్ చేయొచ్చు. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. ఇది కూడా మంచి బిజినెస్సే. హెనా లవర్స్ కోసం అంటే హెనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. బేసిక్స్ కానీ తెలిస్తే హెన్నాలోని ఎంత పెద్ద డిజైన్ అయినా ఈజీగా పెట్టేయగలుగుతాము. కాకపోతే నేర్చుకునేటప్పుడు మాత్రం ఎఫర్ట్ పెట్టాలండి. కష్టపడితే కానీ ఆ డిజైన్ అనేది అంత నీట్ ఫినిషింగ్ రాదు. స్టార్టింగ్‌లోని స్ట్రగుల్ అవుతామండి. అంత నీట్‌గా రాదు. అసలు ఇంకా చేయగా ప్రాక్టీస్ చేయగా వస్తుందనమాట. మనం పెట్టే టైం బట్టి, ఎఫర్ట్ బట్టి డిజైన్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఒకసారి మనకి హెన్నా కోన్ పర్ఫెక్ట్‌గా పట్టుకొని ఆ డిజైన్ వేయడం గ్రిప్ వచ్చేస్తే మాత్రం డిజైన్ ఓన్‌గా ఎక్స్‌టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. ఇంకా పెద్దగా ప్రాక్టీస్ చేయక్కర్లేదు ఒకసారి వచ్చేసిన తర్వాత. ప్రతిసారి హెన్నా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి వచ్చేస్తే ఐడియా మీద మనం ఎక్స్‌టెండ్ చేయగలుగుతాం అనమాట. ఇంకా ఫర్దర్‌గా అడ్వాన్స్‌డ్ హెన్నా డిజైన్స్‌లోని కొంచెం బ్రైడల్ డిజైన్స్ ఉంటాయండి. లైక్ మనకి బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ వేయడం, అది కూడా నేను ప్రీవియస్‌గా నా వీడియోస్‌లో చూపించాను ఎలా వేయాలా అనేది. అలాగే కొంతమంది బ్రైడల్ డిజైన్స్‌లోని గణపతిని, రాధాకృష్ణులను కూడా వేయించుకుంటారండి. కాస్త ప్రాక్టీస్ మీద వస్తుంది. కాస్త కాదు ఎక్కువే ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి గ్రిప్ వచ్చేస్తే అవి కూడా ఈజీగా వేయగలుగుతాము. కాకపోతే ఎక్కువే ఎఫర్ట్ పెట్టాలి నేర్చుకునే టైంలోని. మన ఛానల్లోని హెన్నా బేసిక్స్ వీడియో మాత్రం షేర్ చేశానండి అంతకుముందు. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. డెఫినెట్గా అది ప్రాక్టీస్ చేయండి. హెన్నా పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం అది ఫాలో అవ్వాలి ఆ స్టెప్స్. అప్పుడే మనకి హ్యాండ్ అనేది, ఫింగర్స్ అనేది ఈజీ అయిపోతాయి అన్నమాట. ఒక్కొక్కసారి హెన్నా డిజైన్ కంటిన్యూషన్లోని డౌట్ వస్తుందన్నమాట. అలాంటప్పుడు డిజైన్ అక్కడికి ఆఫ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవడమే. మన వీడియోస్లో కొన్నిసార్లు చెప్పాను ఈ పాయింట్ కూడాను. అంటే డిజైన్ కంటిన్యూషన్‌లోని డౌట్ వచ్చినప్పుడు అక్కడికి ఆఫ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్‌గా తీసుకోవాలి. దగ్గరలో తీసుకోవడం వల్ల కలిపివేసినట్టే వస్తుంది. ఫ్లోరల్స్‌తో గానీ, లేకపోతే స్పైరల్స్ గానీ, లేకపోతే మ్యాంగో షేప్స్ తీసుకోవచ్చండి ఫ్రెష్‌గాను. కాస్త దగ్గరికి వెయ్యాలనమాట. కలిపివేసినట్టే వస్తుంది డిజైను. లేదు అంటే ఇలా లైన్స్ లాగా ఒక డిజైన్ లాగా ఇలా తీసుకోవచ్చనమాట. ఫుల్‌గా వేసినట్టు అంటే ఫుల్ ఫిల్లింగ్ లాగా వస్తుంది. హెన్నా డిజైన్స్ వేయడం రాని వాళ్ళ కోసం స్టెన్సిల్స్ కూడా ఉంటున్నాయండి. జనరల్‌గా లేడీస్ కార్నర్‌లో దొరుకుతుంటాయి స్టెన్సిల్స్ అనమాట. అవి కూడా వాటితో కూడా వేయొచ్చు. అంటే వేయడానికి ఏమి ఉండదు. ఆ స్టెన్సిల్స్ అలాగా హ్యాండ్ మీద స్టిక్ చేసేసి మనం హెన్నా పేస్ట్‌ని దాని మీద రుద్దేయడమే. కాకపోతే అంత ఎఫెక్టివ్‌గా అయితే ఉండదండి డిజైను. మనం హ్యాండ్‌తో వేయడమే పర్ఫెక్ట్‌గా వస్తుంది డిజైన్ అనేది. ఇలా గ్యాప్స్ దగ్గర లైన్స్‌తోని, జిగ్‌జాగ్ లైన్స్‌తోని ఇలా ఫిల్ చేసేయొచ్చండి హెన్నా డిజైన్ అనేది.
ఇలా లీవ్స్ చిన్న చిన్న మ్యాంగో షేప్స్ వేసిన తర్వాత డౌట్ వస్తుంది. అక్కడికి ఆ డిజైన్ ఆఫ్ చేసి ఇలా లైన్స్ లాగా వేసి మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేసేయడమే అనమాట డిజైన్ని. ఇలా స్పైరల్స్, లీవ్స్, ఫ్లోరల్స్ లాగా వేసిన తర్వాత ఔటర్ లేయర్ అనేది ఫిల్ చేసేయడమే హెన్నా పేస్ట్తోని. దీన్నే నెగిటివ్ ఫీలింగ్ అని కూడా అంటారు హెన్నాలోని. ఫింగర్స్ కూడా లైన్స్, స్కెలాప్స్, ఫ్లోరల్స్, లీవ్స్తోనే ఫిల్ చేసేస్తున్నానండి. సింపుల్గానే ఫిల్ చేస్తున్నాను. ఇది కూడా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. బేసిక్స్లో చెప్పాను ఇవన్నీ నేను. ఖాళీ స్పేస్లోని ఏం ఫిల్ చేయాలని డౌట్ వచ్చినప్పుడు ఇలా లైన్స్ లాగా ఫిల్ చేసేస్తే అయిపోతుందండి. బ్రైడల్ డిజైన్స్లో ఇవి కూడా ఎక్కువే యూజ్ చేస్తుంటారు. హారిజంటల్ అండ్ వెర్టికల్ లైన్స్ అనమాట.
సో ఇదండి డిజైన్, ఇలా కంప్లీట్ చేస్తానన్నమాట. ఫింగర్ ట్రిక్తో చేసిన ఫ్లోరల్స్ కూడా బాగా వచ్చాయి. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఎవరికైనా సరే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. అండ్ అలాగే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, వస్తాయి.